పోనీ ఆ 299 టీఎంసీని కరెక్ట్గా వాడుకున్నామా? గత 10 ఏళ్లలో మీరు చూస్తే సంవత్సరం వైజ్ ఇచ్చిన నెంబర్స్ అక్కడ నేను ఒక్క సంవత్సరంలో కూడా 299 టచ్ కాలే. అంటే మన ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కంప్లీట్ చేసినామని చెప్పినామో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ కూడా వాటి డిస్ట్రిబ్యూటరీస్ కాకుండా ఇప్పుడు కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది కంట్రీలో. ఇంతకుముందు నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు, లేకపోతే బాక్రానంగల్ కట్టినప్పుడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కంట్రీలో కట్టినప్పుడు కెనాల్స్తో పాటు సబ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్ మొత్తము కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మొత్తం చేసేటోళ్ళు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, చివరి ఆయకట్టు రైతుకు 1 ఎకరం ఉన్న రైతుకు కూడా నీళ్లు పోయేటి. అప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు రిజర్వాయర్ కట్టడము, గేట్లు ఎరెక్ట్ చేయడము, మోటార్లు పెట్టడము, కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేయడం అయిపోయింది అనడం. కెనాళ్ళు ఉండవు, డిస్ట్రిబ్యూటర్స్ ఉండవు, కాడా వర్క్స్ ఉండవు, ఏది ఉండదు.